ఇదైతే దసరా నవరాత్రుల సందర్భంగా డే 1 వీడియో. మా ఊర్లో ఏదైనా బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఉందంటే అది దసరా అనే చెప్పుకోవచ్చు. మా ఊర్లో ఈ దసరా మహోత్సవాలు ఇంత గ్రాండ్ గా జరగడానికి కారణం అయితే మా ఊర్లో ఉండే యంగ్ డైమనిక్ బాయ్స్ వాళ్ళే. వీళ్ళు గత 14 సంవత్సరాల నుంచి అయితే అమ్మవారిని పెడుతున్నారు. అలాగే మీ ఊర్లో అమ్మవారిని పెట్టే కమిటీ నేమ్ అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే అమ్మవారిని ఇక్కడే ఆపి ఊరు మొత్తం ఊరేగించుకుంటా తీసుకెళ్తారు. ఆ ఊరేగింపు అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు వస్తారు. ఇదే కాకుండా ఈ 9 నవరాత్రులు అమ్మవారి 9 అవతారాలను అయితే రోజుకో అవతారం చెప్పున డైలీ మార్నింగ్ టైం అయితే మా ఊరు మొత్తం ఊరేగిస్తారు. నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, మీరు మిస్ అవ్వకుండా చూసేయండి. అమ్మవారిని ఊరు మొత్తం ఊరేగించిన తర్వాత పందిరి దగ్గరికి అయితే తీసుకొచ్చారు. జాగ్రత్తగా అమ్మవారిని పందిట్లో కూడా పెట్టేశారు. అమ్మవారిని దర్శనం చేసుకుందాం అంటే ఖాళీ లేదని నేను మా కుర్రోళ్ళు అయితే అలా కాసేపు సైడ్ కి నుంచి ఉన్నాం. దుర్గా అమ్మవారు ఎలా అవతరించింది, ఆమె ఒక్క 9 అవతారాలు ఏంటి, ఈ దసరా మహోత్సవాన్ని ఒక రోజే ఎందుకు జరుపుకోరు, 9 రోజులు ఎందుకు జరుపుకుంటారు, ఈ 9 రోజులు భక్తులు అమ్మవారు వేరు వేరు రూపాలను ఎందుకు పూజిస్తారో ముందు వచ్చే వీడియోస్ లో అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మీరు చేయాల్సిందంటూ ఒకటే, నా అకౌంట్ ను ఫాలో చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. మొత్తానికి అయితే అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకుని ప్రసాదం తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. అప్పుడే ఈ ఘోర ప్రమాదం అయితే జరిగింది. డే 2 వీడియోతో అయితే మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు నా అకౌంట్ అయితే ఫాలో చేసుకుని ఉంచుకోండి. అలాగే ఈ రోజు జరిగిందంతా వీడియో తీసి ఎడిటింగ్ చేసి పక్కా గాలుడు అకౌంట్ లో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడపోతే వెళ్ళి చూసేయండి.